ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే సంఘాన్ని తరపున మరణాత మేలుకొల్పు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ఉద్యోగ వ్యాపారాలను సమస్తమును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఇప్పటికే ఉన్నటువంటి దీవెనల కంటే కూడా మరింత అధికముగా మరి దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంతా బాగున్నారా? మరి దేవుని వాక్యము ప్రతి వారములో మరి మధ్య మధ్యలో కూడా వింటూ ఎంతో దీవెనకరంగా మరి మేము ఆశీర్వదించబడుతున్నామని మరి మీరు సంతోషంగా ఉంటున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మంచిది. మాటలు మనం గమనిస్తున్నట్లయితే ఈరోజు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13-14 వచనాలలో ఉన్నటువంటి భాగమును మనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడకము, దిగులు పడకము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తోషశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంటిని. నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. ఆమేన్. గమనించారా? ఈ మాటలు దావీదు మరి అవసాన దశలో తన కుమారుడైనటువంటి సొలొమోనుతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను. చూశారా? కట్టడలు దేవుడు తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. చూశారా? చాలామంది అభివృద్ధి పొందలేకపోతున్నాము, మేము వృద్ధి పొందలేకపోతున్నాము, దేవుడు మమ్మలను దీవించలేదు, చాలామంది దీవించబడుతూ ఉన్నారు, మేము చేసే పని ఏది కలిసి రావటం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కారణం, దేవుడు నిర్ణయించినటువంటి కట్టడలు ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాట్లు ఉన్నాయి, ఆయన తీర్చినటువంటి తీర్పులు ఉన్నాయి. వాటి ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు నిజముగా మనం వృద్ధి పొందుతాం, దేవుడు మనను ఆశీర్వదిస్తారు. అందుకనే మనం గమనించాలి. ఇక్కడ మరి 11వ వచనం మనం చదివితే అక్కడ దావీదు తన కుమారుడితో చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి చెలవిచ్చిన ప్రకారము ఆయన ఆలయమునకు ఆయనకు మందిరమును కట్టించుదువుగాక అని చెప్తూ వచ్చాడు. అంటే చూడండి, దేవుని యొక్క కార్యము చేసేవారు దావీదు ఎంతో మక్కువతో దేవుని యొక్క మందిరమును నిర్మించాలని ఆయన తన కష్టస్థితిలోనే విస్తారమైనటువంటి బంగారము, విస్తారమైనటువంటి ఇత్తడి, విస్తారమైనటువంటి వెండి, విస్తారమైనటువంటి ఇనుము, మరి మ్రానులు, రాళ్ళు, ఇవన్నీ కూడా మరి సమకూర్చి సిద్ధం చేశాడు దావీదు.
ఇవన్నీ కూడా ఆయన కట్టడల ప్రకారముగా, ఆయన తీర్పుల ప్రకారంగా ఆయన సిద్ధం చేసిన తరువాత మరిప్పుడు సొలొమోను అనే తన కుమారుడితో చెప్తూ ఉన్నాడు, నీవు ఇశ్రాయేలు దేవుని గూర్చి, యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనటానికి నువ్వు జాగ్రత్త పడినట్లయితే నీవు వృద్ధి పొందుతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 14వ వచనంలో మనం గమనిస్తే, నేను నా కష్ట స్థితిలోనే, నా కష్ట సమయములోనే నేను ప్రయాసపడి యెహోవా మందిరము నిమిత్తము ఈ విస్తారమైనటువంటి ఆస్తినంతా కూడా సమకూర్చాను. అయితే చివరిగా కొడుకుతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను సంపాదించింది మాత్రమే కాక నీవు ఇంకనూ సంపాదించుదువు గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎంత గొప్ప దీవెనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే తల్లిదండ్రులు కష్టపడి పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి సంపాదించి పిల్లల్ని ఏదో కాస్త ఉన్నత స్థానంలో చూడాలని ఆశించి వారిని గొప్ప స్థానంలో ఉంచాలని వారి కొరకు ఎంతో మంచి స్కూళ్ళలో చదివించి ప్రయాసపడి వాళ్ళని డాక్టర్లను, ఇంజనీర్లని, జిల్లా కలెక్టర్లని చేయాలని వాళ్ళు ప్రయాసపడుతుంటే కొంతమంది వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు సుమండి. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తినంతా కూడా ఆర్తకర్పూరంలాగా కాల్చి కరగబెట్టి ఆరిపేసి చివరికి ఏమీ లేనటువంటి బికారులుగా జీవిస్తూ ఉన్నారు. కనుక అది మంచిది కాదండి. దేవుని యొక్క సన్నిధిలో నీ తండ్రి కష్టపడి ప్రయాసపడి, నీ తల్లి నీ తండ్రి నీ కొరకు ఏవైతే సంపాదించారో, దేవుని కొరకు ఎలాగైతే ప్రయాసపడ్డారో, నీవంతకంటే ఎక్కువగా నువ్వు సంపాదించాలి, అంతకంటే ఎక్కువగా ప్రయాసపడాలి. నశించిపోతున్న ఆత్మల సంపాదన కొరకు నీ తల్లిదండ్రులు ప్రయాసపడ్డారా? దేవుని యొక్క పరిచర్య అభివృద్ధి కొరకు తల్లిదండ్రులు కష్టపడ్డారా? నీవు అంతకంటే ఎక్కువగా నువ్వు కష్టపడి సంపాదించి సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. అలాగ ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. మనం గమనించినట్లయితే ఇక్కడ సంపాదించినటువంటి ఆస్తి ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో మనం గమనిస్తే 14వ అధ్యాయము ఆదికాండము 14వ వచనంలో మనం గమనిస్తే చూడండి, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరుషబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను అనే మాట చూసాం. అబ్రహాము ఒక్కడిగానే వెళ్ళాడు. అయితే ఆయన తన ఇంట పుట్టి అలవర్షబడిన 318 మండుగుని సంపాదించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇంట పుట్టి అలవర్షబడిన 318 మండుగుని సంపాదించుకుంటే వారు అబ్రహాముతో కూడా పోరాడటానికైనా, యుద్ధం చేయడానికైనా, ప్రయాసపడటానికైనా, కష్టపడటానికైనా, ఏ పనిలోనైనా సరే అబ్రహాముకు తోడుగా ఉండి యుద్ధానికైనా సరే సిద్ధంగా వెళ్ళి అనేక శత్రువులను జయించుకుని వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు సహకారం అందించేటువంటి కొంతమందినైనా మనం సంపాదించుకున్నామా? ఈ లోకంలో చాలామంది ఎవరితో నాకు పని లేదండి, ఎవరి సహాయం నాకు అక్కర్లేదండి, దేవుడుంటే చాలండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దేవుడు ఖచ్చితంగా మనకు ఉండాలి. దేవుడు లేకుండా మనం చేసే ఏ పని కూడా ప్రయోజనకరంగా ఉండదు. దేవుడు మనతో ఉండాలి. అలాగే మనకు సహకరించేటువంటి మనుషులు కూడా మనకు తోడుగా ఉండాలి.
ఆ విధంగా అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్షబడిన 318 మండుగురిని వెంటబెట్టుకుని మరి అనేక రాజులను జయించి తన సహోదరుడు కుమారుడైన లోతు భార్య అతని ఆస్తిని సొదొమ గొమొర్రా పట్టణముల రాజుల ఆస్తులను తిరిగి మరలా తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మరి పోగొట్టుకున్నది సమస్తమును కూడా తిరిగి మరలా తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి అలాగున యుద్ధములో జయించి విజయాన్ని సాధించి మరికొంతమంది రాజులను ఓడించి మరి తన తమ్ముడు తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న రాజులను కూడా తిరిగి మరలా తీసుకొచ్చి వారిని వారి స్థానంలో పెట్టుతున్నప్పుడు దేవుని యొక్క యాజకుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుని యాజకుడైనటువంటి షాలేం రాజు అనే మెల్కీషెదకు ఆ దైవజనుడు వచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఏమనో తెలుసా? మనం 19వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. దేవునికి స్తోత్రం. చూశారా? అంటే ఇప్పటికే చాలా ఆస్తిని సంపాదించాడు అబ్రహాము, చాలామందిని సహకారులను సంపాదించాడు అబ్రాము. ఇంకా నీవు సంపాదించుదువుగా కానీ, ఇంకా నీవు ఆస్వాదించబడదువుగా కానీ దైవజనుడైనటువంటి మెల్కీషెదకు షాలేం రాజు అనే దైవజనుడు యాజకుడు అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. చూశారు? ఒకటి, భూమికిని ఆకాశమునకును సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. గమనించారా బిడ్డలారా? ఈ లోకములో శాశ్వతమైన ఆశీర్వాదం రావాలంటే భూమి ఆకాశముల సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వోన్నతుడు, ఆయనే మనల్ని ఆశీర్వదించాలి. ఈ భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయం కలుగుతున్నది అన్నాడు దావీదు. ఆయనే మనల్ని దీవిస్తే అది తరతరాలకు తరగని ఆశీర్వాదంగా ఉంటుంది. ఈ లోకములో మరి ఏ విధంగా మనం సంపాదించినటువంటి సంపాదన చివరి వరకు ఉంటుంది అని గ్యారంటీ లేదండి. కాబట్టి భూమికిని ఆకాశమునకును సృష్టికర్తయు సర్వోన్నతుడినైన దేవుని వలన మాత్రమే అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అని దీవించారు. రెండవది, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు మిమ్ములను స్తుతించబడునుగాక అని చెప్పారు. సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పి అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటండి? అక్కడ మనం గమనిస్తే, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. చూశారా? మనం ఆశీర్వదించబడుతున్న కొలది దేవునికి మనం దశం భాగము అంటే 10వ వంతు దేవునికి మనం ఇస్తున్నప్పుడు అదే ఆయన కట్టడలు, ఆయన క్రమమైనటువంటి విధానము, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలి. ఆ కట్టడ ప్రకారంగా మనం చేయకపోతే మనం వృద్ధి పొందలేము, ఆశీర్వాదం పొందలేము. అబ్రహాము అలాగున అప్పుడు అతడు అన్ని విషయములలో అతనికి 10వ వంతు ఇచ్చెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, గవర్నమెంట్ వారు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ గవర్నమెంట్ వారు చట్ట ప్రకారముగా మన ఇంటి పన్ను కట్టాలన్నారు, కరెంటు బిల్లులు కట్టాలంటున్నారు, ఏమండి నీటి పన్నులు కట్టాలంటున్నారు. ఇక ఆ రకరకాలైనటువంటి మరి పన్నులు వేసి కట్టడల ప్రకారముగా మరి ఆ వాయిదా దాటకుండా, నెలలు దాటకుండా మరి అది కట్టాలని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా వాటిని కట్టుచున్నామా లేదా? అలా కట్టుచున్నప్పుడు మనకి ఇంటికి కానీ, స్థలానికి కానీ, పొలానికి కానీ ఏ విధమైన ఆటంకములు, అడ్డులు లేకుండా
అది దానిలో వచ్చేటువంటి ఫలసాయం అంతా కూడా మనం ఆశీర్వాదకరంగా అనుభవిస్తున్నాం కదా. అలాగునే దేవుడు ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించి తన శత్రువుల పైన తనకు జయమిచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? దేవుడిచ్చిన అన్నిటిలో కూడా ఆయన 10వ వంతు దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, అందులో మనం ఇచ్చేది 10,000 కదా దేవునికి ఇచ్చేది. అలాగున మనం దశమభాగం అనేది దేవుని సొమ్ము. అది మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టపూర్వకంగా ఇస్తామో దేవుడు ఆయన ఇంకా సంతోషంతో ఇచ్చేవారిని ఆయన అధికంగా ప్రేమించి ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే నువ్వు సంపాదించింది, నేను సంపాదించింది మాత్రమే కాక నీవింకనూ ఎక్కువగా సంపాదించుదువుగాక అని అక్కడ దావీదు చెప్పాడు. ఇక్కడ అబ్రహాము సంపాదించిన ఆస్తి మాత్రమే కాకుండా ఇక దేవుని యొక్క ఆశీర్వాదం వలన మరి ఇంకా ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నాడు. మరి ఇలాగూ సంపాదిస్తూ దేవునికి అన్ని విషయాల్లో 10వ వంతు ఇచ్చినందువల్ల దేవుడు అబ్రహామును ఎలా దీవించాడో చూడండి. 24వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించెను. హల్లెలూయా. గమనించారా? అన్ని విషయములలో 10వ వంతు ఇచ్చాడు అబ్రహాము. దేవుడు కూడా అన్ని విషయాలలో అబ్రహాముని ఆశీర్వదించెను. హల్లెలూయా. అందుకనే నేను నా కష్టస్థితిలోనే నేను ఇంత సంపాదించాను, నా కుమారుడా నీవింకనూ ఎక్కువగా సంపాదించుదువుగా కానీ కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నటువంటి ఆ సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం మరలా గమనించినట్లయితే ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనంలో మరి మనం చూస్తాము. అక్కడ యాకోబు మరి ఆ మామగారింటికి పద్నారాము ఒక్క చేతి కర్రతో ఆయన యోర్దాను దాటి వెళ్ళాడు. మరలా మరి తిరిగి వచ్చేటప్పుడు 2 గుంపుల ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడని లేఖనం సెలవిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే ఇక్కడ చూడండి 30వ అధ్యాయం 30వ వచనంలో మరి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపత్యము చేసుకొందును అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే 14 సంవత్సరాలు మరి ఆ కుమార్తెల కొరకు వారిని వివాహము చేసుకునడం కొరకు, ఒక కుమార్తె కొరకు 7 సంవత్సరాలు, మరొక ఆ భార్య కొరకు మరొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేసినటువంటి యాకోబు మరి తర్వాత వారికి పిల్లలు పుడుతూ ఉంటే మరి వారి కోసము, నా ఇంటి వారి కోసము నేను ఎప్పుడు సాంపత్యము చేసుకుంటాను అని చెప్పి మామగారిని అడిగారు. నిజంగా ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి, ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి కుటుంబ యజమానుడికి ఉండాలి ఆలోచన. ఎందుకంటే నేను నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సాంపత్యం చేసుకుంటాను. చాలామందికి ఆ ఇంటి వారి తింటున్నారో తింటలేదో అదేం పట్టదండి. కొంతమంది వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు టయానికి భోజనం పెడితే చాలు అనుకుంటారు. మరి ఆ పిల్లల కోసం ఏం సంపాదిస్తున్నావు, భార్య కోసం ఏం సంపాదిస్తున్నావు, నీ కుటుంబం తర్వాత మరి పిల్లలు భవిష్యత్తు గురించి వాళ్ళు మంచిగా చదివిస్తున్నారా, ప్రయోజకులు చేస్తున్నారా, వాళ్ళు గొప్పవారిగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన లేకుండా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ఈ కాలంలో ఏదో కాస్త తినటానికి ఉండటానికి ఉంటే చాలే అనుకున్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రయాసపడాలి. నీ ప్రయాసను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం 128వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఏమని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులని. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవును, ధన్యుడువు. నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు
ఒలీవల మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. చూశారా, ఇంత మంచి ఆశీర్వాదం పొందినటువంటి ఆ కష్టార్జితమును దేవుడు దీవిస్తే, ఆ పిల్లలను దేవుడు దీవిస్తే, వారి కుటుంబం దేవునికి ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడినప్పుడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, వారు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, ఇంకొక మాట దాని తర్వాతే ఉంది చూసారా, ఆ మాటను చదివితే, షియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. గమనించారా, మనం ప్రయాసపడితే, మనం కృషి చేస్తూ ఉంటే, మన కృషికి దేవుని కృప తోడుగా ఉంటుంది. మన కృషికి దేవుని కృప తోడైతే మనం చేసే ప్రతి పని ఫలిస్తుంది. ప్రతి దానిలోనూ అభివృద్ధి పొందుతాం, ప్రతి దానిలోనూ ఆశీర్వదించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడకుండా మరి మనకు ఆశీర్వాదం వచ్చేయాలి అని చెప్పి అనుకుంటే అది జరగనటువంటి విషయం. మనం కష్టపడాలి, దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి. హల్లెలూయా. మరి ఆ విధంగా కష్టపడ్డాడు. మామాళ్ళ మధ్యలో ఒప్పందం జరిగింది. ఆ తరువాత మరి ఆయనకు వచ్చేటువంటి మందలను గూర్చి మనం ఆలోచన చేస్తే, నిజంగా 39వ వచనం దగ్గర నుంచి మనం గమనిస్తే, మరి అక్కడ మందలు ఆ సువ్వల ఎదుట సూలు కట్టి సారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లల్నే ఈనినివి. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి సారల గల వాటిని వాటి తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములను తిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి సూలు కట్టినప్పుడల్లా అవి ఆ సువ్వల ఎదుట సూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలో ఆ సువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదండోయ్. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చెను. హల్లెలూయా. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. హల్లెలూయా. చూశారా, యాకోబు చాలా కష్టజీవండి. యాకోబు చాలా కష్టపడతాడు, చాలా ప్రయాసపడ్డాడు. అలా ప్రయాసపడ్డాడు గనుకనే చూశారా, మరి మామగారికి అల్లుడికి మధ్య ఒప్పందంలో మరి యాకోబు ప్రయాసపడ్డాడు. తన వివేకముతో తన మందలను పెంచుకోవాలనుకున్నాడు. దేవుడు తన యొక్క వివేకాన్ని, తన తెలివితేటల్ని, తన యొక్క ప్రయాసను దేవుడు దీవించి విస్తారమైనటువంటి ఆస్తితో మరి అక్కడి నుంచి యోర్దాను దాటి మరలా తిరిగి తన తల్లిదండ్రుల యొద్దకు తిరిగి రావటానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటల్లో దేవుడు చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. ఆదికాండము 48వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే అక్కడ ఏమనుందంటే, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగమును ఎక్కువగా ఇచ్చితిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటుని అని యోసేపుతో చెప్పాను. అంటే యోసేపు కుమారులకు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి వాళ్ళను ఎక్కువగా ఆశీర్వదించాడు. మరి అది మనం గమనిస్తే 49వ అధ్యాయం అంతా కూడా మరి యాకోబు తన ప్రజలైన తన కుమారులైన 12 మంది సంతానాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 48వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, యోసేపుతోటు, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చాను. ఎలా ఇచ్చాడు? నేను నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. అది నా అబ్రహాము నా తాత దగ్గర నుంచి వచ్చింది కాదు, నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాదు. నా తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చింది అయితే అందరికీ సమానంగానే పంచాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు కదండి.
అందుకు నేను ఒక భాగం నీకు ఎక్కువగా ఇచ్చాను. అది ఎలాగిచ్చానంటే అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటేని అని యోసేపు చెప్పాడు. అంటే నీకు వయసులో ఉండగా, నువ్వు కష్టపడేటువంటి సమయం ఉండగా, నువ్వు శక్తిని ధారపోసి నువ్వు ప్రయాసపడి సంపాదించుకుంటే నీవెవరికైనా నీ తదనంతరం ఇచ్చటానికి నీ దగ్గర ఇంకా విస్తారమైనటువంటి ఆస్తి ఆశీర్వాదకరంగా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా నువ్వు సంపాదించకపోతే ఎవరికి ఇవ్వటానికి ఏమీ అవకాశం ఉండదు కదా. అందుకని ఇక్కడ యాకోబు అలాగున సంపాదించాడు కనుకనే నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగమును ఎక్కువగా ఇచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆయన చెబుతూ వచ్చినప్పుడు ఒక్క మాటను గమనిస్తే 49వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, మరి వారు అక్కడనే అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి, అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి, అక్కడనే నేను లేయాను పాతిపెట్టాను. యాకోబు కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇది మనం గమనిస్తే ఆనాడు అబ్రహాము హేతు కుమారుల దగ్గర 400 తులముల వెండికి కొన్న భూమిని అబ్రహాము దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా అది నిత్య స్వాస్థ్యమయ్యింది. బిడ్డలారా గమనించారా? అందుకనే నేను నా కష్ట సమయంలోనే నేనింత సంపాదించాను, నీవింకనూ సంపాదించుదుగాకని తన కుమారుడితో చెప్తున్నాడు. ప్రతి తండ్రి కూడా బిడ్డల్ని ఆశీర్వదించి వాళ్ళని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు కారకులుగా చేయాలండి బిడ్డలారా. మరి చనిపోయేటప్పుడు పిల్లలకు అప్పులు పంచిపెట్టడం కాదు, కానీ వాళ్ళని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తే వారు జీవితాంతం మరలా వాళ్ళ పిల్లలు సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉండి వాళ్ళు దీవెనకరంగా ముందుకు సాగేవారిగా ఉండటానికి ఈ మాటలు దేవుడు మీకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి కుటుంబం కొరకు, సంఘం కొరకు, ప్రభు యొక్క పని కొరకు, మరి నూతనమైన ఆత్మలను మరి ఉన్నటువంటి సంఘమే కాదు ఆ సంఘానికి ఇంకా ఎక్కువగా సంపాదించి నశించిపోతున్న అనేక ఆత్మలను సంఘములో చేర్చి విస్తారమైన సంఘమును కట్టేవారిగా మీరు ఉందురుగాక. దేవుడు మిమ్మలను అలాగున దీవించునుగాక. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి, నాయనా ఇదిగో దావీదు చెప్పినట్లుగా, నా కుమారుడా ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగాను తీర్పుల ప్రకారంగాను నువ్వు జాగ్రత్త పడితే నువ్వు ఇంకా విస్తారంగా సంపాదించదు అని చెప్పినట్లుగా ప్రజలందరూ నీ మాటలు విని వాక్యానుసారంగా జీవిస్తూ విస్తారమైన దీవెనలు పొందినట్లు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.